రామలక్ష్మి గారు. జయశ్రీ మాతాజీ చెప్పండి. జయశ్రీ తనకు కనెక్ట్ అవ్వట్లేదు అనుకుంటా. మీరు లైన్ లోనే ఉండండి. ట్రై చేస్తాను. మీరు కాల్ చేసినప్పుడు తను డిస్కనెక్ట్ అయిందిట. ఓకే. మళ్ళీ ట్రై చేసి మీరు లైన్ లోనే ఉండండి. తను ట్రై చేస్తాను. ఓకే. అరవింద్ అనే ఉంది. ఓకే. అది మీరు కాల్ చేసినప్పుడు డిస్కనెక్ట్ అయినట్టుంది. తను మళ్ళీ కనెక్ట్ చేయాలి, మరి చేస్తాం. ఓకే వదిన. అరవింద్ కనెక్ట్ అయ్యావా? ఇప్పుడు కనెక్ట్ అయిందిలేండి. అవును వదిన గారు. रिलैक्स, सेफ है यार। जब ध्यान सेफ्टी पर हो ना, तो उतार चढ़ाव का डर नहीं होता। आईसीआईसीआई प्रूडेंशियल बैलेंस्ड एडवांटेज फंड मार्केट के हिसाब से इक्विटी। I bow to all the Sahajogis of the world. వినపడుతుందా అండి? శ్రీ మాతాజీ ప్రోగ్రామ్ వినపడుతుందా అండి? మదర్ భజన తర్వాత మదర్ రెండు కనపడుతుంది. రకాల సాంగ్స్ వస్తున్నాయి మాతాజీ. ఇప్పుడు వచ్చిందండి. ఇప్పుడు ఒకటే వస్తుంది. భజన వస్తుంది. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేయండి ఇంకా. జయశ్రీ మాతాజీ, ఈ ప్రాతకాల సామూహిక ధ్యానానికి సంసిద్ధులుగా వేచి ఉన్న సత్యాన్వేషకులైన మీ అందరికీ
నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములండి. ముందుగా మనము 2 చేతులు శ్రీ మాతాజీ వైపు ఉంచి అమ్మ బొట్టు చూస్తూ కొద్ది క్షణాలు ఉందామండి. ఇలా చేయడం వల్ల మనలో ఉన్నటువంటి శక్తి త్వరితగతిని జాగృతం అవుతుంది. ఎందువల్లంటే మనలో ఉన్నటువంటి శక్తి శ్రీ మాతాజీని గుర్తిస్తుందండి. మనం శ్రీ మాతాజీని ఈ విధంగా ప్రార్థన చేద్దామండి. పరమ పూజ్య శ్రీ మాతాజీ, హే పరమ పావని మా, దయ ఉంచి మా హృదయంలోనికి రండి తల్లి. తద్వారా మా హృదయం సంపూర్ణంగా పరిశుద్ధమై మీ నివాసయోగ్యం అవుతుంది తల్లి. అమ్మ దయ ఉంచి మా హృదయ సింహాసనాన్ని అధిష్ఠించండి తల్లి. అమ్మ మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తల్లి. అమ్మ మా వల్ల తెలిసి తెలియక జరుగుతున్న అపరాధాలన్నింటినీ మన్నించండి. అమ్మ శ్రీ మాతాజీ దయ ఉంచి మీ బిడ్డలమైన మా అందరి యొక్క హృదయపూర్వకమైన సంపూర్ణ సర్వస్య శరణాగతిని స్వీకరించండి తల్లి. అమ్మ సర్వం చేయించేది మీరేనమ్మా. అమ్మా దయ ఉంచి మాకు శాంతిని, నమ్రతను, నిర్విచారతను ప్రసాదించండి తల్లి. అమ్మా దయ ఉంచి మీ దివ్య ధ్యానం చేసుకోవడానికి మాకు అనుమతిని ప్రసాదించి మంచి ధ్యాన స్థితిని ప్రసాదించండి తల్లి. మనందరం కలెక్టివ్ బంధం తీసుకుందామండి స్లోగా. రెండు చేతులు భూమాత మీద ఉంచి భూమాతను ప్రార్థన చేద్దామండి. అమ్మా భూమాత, మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు తల్లి. అమ్మా భూమాత, దయ ఉంచి మా సూక్ష్మ వ్యవస్థలోని సర్వ చక్రాలలో, సర్వ నాడులలో, అతి సూక్ష్మమైన చక్రాలలో, నాడులలో ఉన్న సమస్త దోషాలను, సమస్త అసమతుల్యతలను, జడత్వాలను మీలోనికి తీసుకోండి తల్లి. అమ్మ పృథ్వీమాత, దయ ఉంచి మీ యొక్క ఓర్పును, సహనాన్ని మాకు ప్రసాదించండి తల్లి. తల్లి భూమాత, దయ ఉంచి మాకు ధ్యానానికి కావలసిన సానుకూలమైన వాతావరణాన్ని ప్రసాదించండి తల్లి. ఆది భూదేవి మంత్ర తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన రెండు చేతులకి భూమాతకి మధ్యన జరిగేటువంటి మార్పుల్ని గమనిస్తూ ఈ స్థితిలో కొద్దిసేపు ఉందామండి. మన కుడి చేతిని భూమాత మీదే ఉంచి
ఎడమ చేతిని శ్రీమాతాజీ వైపు ఉంచి లెఫ్ట్ క్లియరెన్స్ తీసుకుందామండి. మా జగన్మాత శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ మహాకాళి స్వరూపిణి తల్లి. అమ్మ, మహాకాళి రూపంలో మా ఎడానాడిని అధిష్ఠించి ఉన్న మీకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం తల్లి. అమ్మ శ్రీమాతాజీ, దయ ఉంచి మీ యొక్క మహాకాళి శక్తితో మా ఇడానాడిలో ఉన్నటువంటి సమస్త తమోగుణ దోషాలను, భయాలను, బద్ధకాన్ని, గతాన్ని, మాలోని కండిషన్స్ను, మాలో ఉన్న అన్ని రకాలైనటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ను మీ యొక్క పృథ్వీ తత్వము ద్వారా తొలగించండి అమ్మా. అమ్మా, దయ ఉంచి మా ఇడానాడిని సంపూర్ణంగా స్వచ్ఛంగా నిర్మలంగా చేయండి తల్లి. అమ్మా, దయ ఉంచి మా ఎడానాడిని సంపూర్ణంగా బలోపేతం చేయండి అమ్మా. అమ్మా, మాలో ఉన్నటువంటి ప్రాపంచిక కోరికలన్నింటినీ తొలగించి మా ఆత్మతో ఏకమవ్వాలని శుద్ధ ఇచ్ఛను మాలో దృఢతరం చేయండి తల్లి. శ్రీ మహాకాళి సాక్షాత్, శ్రీ భైరవనాథ్ సాక్షాత్ మంత్ర తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళీ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఈ స్థితిలో కొద్దిసేపు ఉందామండి. నెమ్మదిగా మన కుడి చేతిని శ్రీమాతాజీ వైపు ఉంచి ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి రైట్ క్లియరెన్స్ తీసుకుందామండి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మీ యొక్క మహాసరస్వతి శక్తితో మా యొక్క పింగళానాడిలో ఉన్నటువంటి సమస్త రజోగుణ దోషాలను, మాలోని అహంకారాన్ని, అధిక వేడిమిని దయ ఉంచి మీ యొక్క ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మా చిత్తాన్ని నిశ్చలం చేయండి తల్లి. మా దయ ఉంచి మా చిత్తాన్ని అలౌకికం చేయండి తల్లి. మా శ్రీమాతాజీ, దయ ఉంచి మా పింగళానాడిని సంపూర్ణంగా పరిశుద్ధం చేసి మీ యొక్క సరస్వతి శ్రీ హనుమాన్ లేక శక్తి చైతన్యాలతో నింపండి తల్లి. అమ్మా, దయ ఉంచి మాలోని క్రియాశక్తిని జాగృతం చేయండి. శ్రీ మహాసరస్వతి సాక్షాత్, శ్రీ హనుమాన్ సాక్షాత్ మంత్ర తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ
श्री निर्मला देव्यै नमो नमः। ఈ స్థితిలో కొద్దిసేపు ఉందామండి. రెండు చేతులు ఒడిలో ఉంచుకుని పరమ పూజ్య శ్రీ మాతాజీ దయ ఉంచి మాలోని ఈడా పింగళ నాడులను, ఇచ్ఛా క్రియాశక్తులను సంపూర్ణంగా సమతుల్యం చేయండి తల్లి. అమ్మ దయ ఉంచి మమ్మలను సదా వర్తమానంలో ఉండేటట్టు, వాస్తవంలో నడుచుకునేటట్టు అనుగ్రహించండి తల్లి. అమ్మ దయ ఉంచి మా సుషుమన మార్గాన్ని సంపూర్ణంగా తెరవండి తల్లి. శ్రీ మహాలక్ష్మి సాక్షాత్, శ్రీ గణేశ సాక్షాత్ మంత్ర తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఒక నిమిషం పాటు ధ్యాన స్థితిలో ఉందామండి. మూడు మహామంత్రాలు మరియు గణేష్ మంత్ర తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళీ త్రిగుణాత్మికా కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ
कल की साक्षात श्री सहस्रार स्वामिने मोक्ष प्रदायने माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। మన చిత్తాన్ని సహస్రారం మీద ఉంచుకుని వెన్ను నిటారుగా ఉంచుకుని తలను కొంచెం ముందరికి ఉంచి కళ్ళు మూసుకుని అంతర్ముఖులమవుదామండి। नमस्कार, मैं डॉक्टर संजीव गुलाटी हूँ, डायरेक्टर नेफ्रोलॉजी। కళ్ళు మూసుకుని అంతర్ముఖులమవుదామండి। ఇలా చేయడం వల్ల మన ఆలోచనలు నెమ్మదిగా తగ్గి మనం నిర్విచార స్థితికి చేరుకుంటామండి। ముందుగా మన చిత్తాన్ని మధ్య మూలాధారం మీద ఉంచి, అమ్మా శ్రీమాతాజీ మీరే సాక్షాత్ శ్రీ గణేశుడు తల్లి, అమ్మా సర్వ బ్రహ్మాండమంతా నిండి ఉన్న శ్రీ గణేశుని యొక్క శుభకరత్వాన్ని, శాంతిని, స్వచ్ఛతను, నిర్మలత్వాన్ని, పవిత్రతను, అమాయకత్వాన్ని మాకు ప్రసాదించండి తల్లి। శ్రీ గణేశ దయ ఉంచి గౌరీమాత శక్తి సహాయంతో మాలోని సూక్ష్మ వ్యవస్థను సంపూర్ణంగా పరిశుద్ధం చేయండి। తద్వారా మా సర్వ చక్రాలలో మీ యొక్క అమాయకత్వము, పవిత్రత జాగృతమవుతాయి। హే ప్రభు, మీరు మా యొక్క మూలాధార చక్రంలోనే కాదు మా సర్వ చక్రాల్లోనూ విరాజమానం అవుతుందా ఇది మాకు సంభవిస్తుంది తండ్రి। శ్రీ గణేశ దయ ఉంచి మాకు నమ్రతను ప్రసాదించండి, మమ్ములను వినమ్రులను చేయండి। మిమ్ములను ప్రసన్నం చేసుకోవాలనేటువంటి ఒకే ఒక శుద్ధ ఇచ్చ మా అందరిది తండ్రి। మన చిత్తాన్ని మధ్య మూలాధారం మీద ఉంచి కొద్దిసేపు ధ్యాన స్థితిలో ఉందామండి। మన చిత్తాన్ని నాభి చక్రం మీదకి తీసుకొద్దామండి। శ్రీమాతాజీ మీరే సాక్షాత్ శ్రీ లక్ష్మీ నారాయణుల తల్లి, అమ్మా
మా యొక్క కుటుంబ ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నది మీరే తల్లి. అమ్మా, మాలోని రాజసత్వం మీరే తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాకు శాంతిని, సంతోషాన్ని, సంతృప్తిని, ఉదార గుణాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మా, దయ ఉంచి మాలోని శ్రీ లక్ష్మీ తత్వాన్ని, శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని జాగృతం చేయండి తల్లి. అమ్మా, దయ ఉంచి మాలోని ధర్మాన్ని జాగృతం చేయండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాలోని గురుతత్వాన్ని జాగృతం చేసి మాకు గురువు తాలూకు సర్వ లక్షణాలను ప్రసాదించండి తల్లి. అమ్మా, మీరే మాలోని శుద్ధ విద్య స్వరూపిణి తల్లి. అమ్మా, మాకు పరిపూర్ణమైనటువంటి శుద్ధ విద్యను ప్రసాదించండి. మన చిత్తాన్ని మధ్యనాభి మీద ఉంచుకుని 1 నిమిషం పాటు ధ్యానంలో ఉందామండి. నెమ్మదిగా మన చిత్తాన్ని సహస్రారం మీదకి తీసుకెళ్దామండి. హే సహస్రార స్వామిని, ఆదిశక్తి భగవతీమా, దయ ఉంచి మా సహస్రారంలో విరాజమానం అవ్వండి తల్లి. అమ్మా, దయ ఉంచి మా అందరి యొక్క సంపూర్ణ సమర్పణను, కృతజ్ఞతలను స్వీకరించండి తల్లి. అమ్మా, దయ ఉంచి మమ్ములను మా ఆత్మతో, పరమాత్మతో ఏకం చేయండి తల్లి. అమ్మా, పరమ పూజ్య విలీనం చేయండి తల్లి. దానితో మీ ప్రేమ సముద్రంలోని స్పందనలతో మా జీవితాలు చైతన్యపూరితమే. మేము నిరానందానంద స్థితికి చేరుకోగలుగుతాం తల్లి. ధ్యానంలో ఉందామండి కొద్దిసేపు. శ్రీమాతాజీ అమృతవాణిని 1 నిమిషం తర్వాత స్టార్ట్ చేయండి. I bow to all the Sahajogis of the world.
It is very heartening to see so many of you assembled here to do the Guru Puja, to worship your Guru in person is regarded as the highest blessing. But in my case, it's a very different combination that I am your mother and your Guru. So you can understand how Sri Ganesha worshipped his mother. You all are created in the same image of Sri Ganesha, who worshipped his mother, and then he became the Adi Guru, the first Guru. He is the primordial essence of mastery. Only the mother can make the child a master. And the motherhood in any Guru, whether can only make the disciple. So first, you have to become the prophets and develop that motherhood within yourself. Then you can make others also prophets. Now, to become a Guru, what do we have to do after our realization? Guru word means gravity. Gravity means a person who is grave, who is deep, who is magnetic. Now, as you have learnt in Sahaja Yoga, that realization takes place in complete effortlessness. So normally a Guru tries to make his disciples effortless. It is called as Prayatna Shaithilya, means relax your efforts. Without doing anything, you got your Prayatna Shaithilya, otherwise Kundalini would not have risen. Then the second stage is Vichara Shaithilya, the thoughtless awareness. This also you got it without doing anything. And the third is complete negation of thought, abhava, and the bliss of peace. So one has to understand that you have to pass them through 3 stages. First, when you get your realization, all these things come spontaneously for that moment. When you raise the Kundalini of others, these things happen to them spontaneously. You too have that power now to raise the Kundalini of people and to establish it in them. But we must understand why it has to be done that way. Why we have to have Vichara Shaithilya. Because when you project any thought, it is artificial. It is not reality. Thought always stands between you and the reality. When you put in an effort, you stand against becoming. For example, if I have to cure you, I just put my hand and finished. No effort. Because I am that. You get your realization because I am that. I don't put in any effort. I don't think about it. I am that. Just looking at someone, it can be done. Just putting attention to someone, it can be done. Just with a small desire, it can be done. Because you are that. You can mold it the way you like. You can get an example from gold. Now gold is untarnishable. It does not have to think it is untarnishable. It does not have to put in an effort it is untarnishable. It is. So to be, you don't have to put in any effort. If you have to put in an effort, that means you are not yet that. If you look at the sun, it shines. It doesn't have to put in effort to shine. It shines. So to be that
If you have to put in an effort, that means you are not that. You are trying, you are artificial. The flowers are beautiful, so they don't have to beautify themselves. And this is what one has to understand, that innately if you are that, if you have already become, then what is the need to put in any more effort? But when we say these things, you see, then people think you have to be lethargic, that you need not do anything. You become a guru without doing anything. That's why at the very outset I said it goes in stages. So the first stage is of Sri Ganesha. How he surrenders to the Shakti, to the mother. That is the beginning. If one cannot surrender, that doesn't mean you don't do anything. But surrendering means the worship, the respect of the higher, the obedience to the higher, not to argue it out, not to react, acceptance, absorption, like a child absorbs the milk of the mother, without questioning, without reasoning. That's why Christ has said, you have to become like children. But if you are questioning, then you are no more a child. So first is the state which you have to develop, is the childlike state. But child, which is a realized child, which has to have a gravity. If you can develop childhood first, then everything takes proper course. Because maturity cannot take place unless and until you start from the very beginning. And gravity means maturity, not frivolousness. So now the quality of Ganesha, as you know, is that he has viveka, means he has discretion. He has means he is discretion. So try to develop your discretion power, so that Sri Ganesha gives you the wisdom, subuddhi, wisdom. And this is why you have to have a dependence on Sri Ganesha. So at this point, you have to make a negation of efforts. Like whatever are efforts anti-Ganesha or anti-innocence must be negated. So the negation of effort is to be achieved by negating whatever is the effort. Means the effort of negation. So in the beginning you will not be effortless. You will have to put in effort. Like Christ has said, thou shalt not have adulterous eyes. So how do you make your eyes innocent? In Sahaja Yoga, we have a method by which we try to distract our eyes from effort that makes it adulterous. Like we try to put our attention, our eyes on the Mother Earth, on the grass, on the trees. So the avoidance, the avoiding of the effort itself is effort. So those people who have come now recently have to understand also that they have to put in all kinds of efforts to stop the efforts. For example, some people are used to very comfortable life. They may talk of all kind of renunciation. When it comes to comfort, they want to have comfort. Such people should try to get out of the habit of comfort. Sleep on the ground, sleep on the Mother Earth. Some people have an attention which is all the time looking this side, that side, cannot see to one point. So fix your attention. So gradually you will find, you will discipline yourself. So the effort that you put in is very important in the beginning of Sahaja Yoga. Another thing is very common in the West is the harsh tongue, the sarcasm,
and hurting others is a very subtle way of violence. Or if they are really blunt, they can start with ego expressions also. I. Such people should stop talking completely. Make an effort to stop. Just don't talk. Now watch your mind. Is it trying to talk something sarcastic, nonsensical? So this watching also requires effort. So to sprout the seed is easy, but then one has to put in the effort to look after the little plant. And when it matures, then it's on. So the effort should be made to protect yourself against the mind which you have built in through your ego or superego that goes into the wrong direction of effort. But sometimes be very careful. You have to be discreet. And the best way to be safe on discretion is to keep in the center. Never go to any extreme of anything. For example, some people are fond of music, say. So they'll go on after the music part of it. Some people, say, are fond of poetry. Then they'll go after the poetry. There is nothing wrong in it. But whatever you achieve in all these things must be brought back to the collective and must be enjoyed by everyone. And you should also enjoy what others have. For example, somebody is a very learned man and a dry person. So he has to make an effort to make himself sweet. So try to neutralize your extreme nature by coming in the center. And the best way to say is, I like everything. The way you keep me, I'm happy in that. And to suggest to yourself that I am the peace. Suggest, or to suggest, I am the satisfaction. I am the dignity. Try to impose these artificialities upon yourself of these virtues and righteousness. And then ask yourself, if I am dignified, how can I do such a thing? Ask yourself. You judge yourself with those. For example, somebody is a miserly person and he says, oh, you must be generous. Then you call him a hypocrite. But supposing the miserly, you see, questions himself, then he is not a hypocrite. So when you put all these artificial so-called values upon yourself, sort of a goal, and then try to achieve that goal through your own effort, then you become that. So automatically you criticize yourself and you don't criticize others. And you know what's wrong with you. Because what's the use of knowing what's wrong with others? It is like England trying to improve the conditions in India and India trying to improve the conditions in England. But in this also, human brain has an escape. When they want to criticize themselves, they find a pouch called the left Vishuddhi and become settled there. The more cunning you are, the more clever you are, the worse is the left Vishuddhi. Then you put everything there, settle down nicely to stagnate, to get all kinds of filth in it, and to be settled with yourself nicely. It's like any lousy housewife. She takes all the dirt of the house and all that and piles up into a room, locks it up, and thinks, oh, she has been very efficient. You have to face it and you have to correct it and see to it. And that's how you become powerful. Because if your machinery is out of gear, what's the use of improving somebody else's machinery? And when your machinery is out of gear, you put it in a lock and key and lock it up and say, now it's all right. Or you blame somebody because of this, because of that, something else other than you. Thank God to Sahaja Yoga today that you all have got realization, so I don't have to do all that cleaning. You can do yourself. So in short, you become your own guru to begin with. You try to tell yourself, separate yourself from yourself and say, hello, sir, how are you now? Come along. But in Sahaja Yoga, you see, people
suddenly assume, you see, a big sort of ego nonsense, and they think they are big gurus, you see, big great people, avadutas. And if you ask them, they say, Mother, I loved you very much. So they think if they loved me, then it is my duty that I should really keep you clean. That's not the attitude of a guru. What guru does is to purify himself and others and give those flowers to the deity. Till you all become gurus, I am your guru. But once you become the guru, then I become your deity. Jusqu'à ce que, Srimataji, please, could you repeat? Till they are not yet gurus, I am their guru. Till they reach that state. Once they become the guru, then I am their deity. Like all the gurus, say, we can say Muhammad Sahib, he talked of Allahu Akbar. He talked of the Holy Ghost. He talked of the resurrection because he was a guru. And whatever he had to say, he said it with full confidence, pointing out towards the point where he looks or where gets his guidance from. Like Moses, like Christ also put his 2 fingers denoting his father. So, till you become your own guru, you have to put in effort in the beginning. Then gradually you can achieve it effortlessly. Effortlessness is not to be certified, but you can verify it. So a person who is discreet, in his presence others become discreet. A person who is honest, others in his presence become honest. It is said in Sanskrit language, Yatha Raja Tatha Praja. As the king is, that's how the subjects are. When you are the guru, you are the example. You have to be the example. Now, I have seen people who are gurus, who call themselves gurus in different varieties and different type of lives, like professors, teachers, you can call them, not spiritual gurus. They too, when they try to follow a mundane type of life, not of something exceptional, then their disciples lose faith in them. Even political leaders, when they, supposing a political leader is licentious, he has weaknesses, then the people who try to follow him have no respect. So they too have to have a personal character, a personal value system. So what about the spiritual gurus then? They have to be excellent people. There should be no 2 type of life, one outside, one inside. When the outside and inside becomes one, then it is effortless. And that is what one has to do, the inside and the outside. One has to work it out from inside. జై శ్రీ మాతాజీ అండి. అందరం కొద్దిసేపు సైలెంట్ మెడిటేషన్లో ఉందామండి.
జై శ్రీమాతాజీ అండి. కళ్ళు తెరిచి శ్రీమాతాజీకి నమస్కరిద్దామండి. జై శ్రీమాతాజీ. వినిపిస్తోందా అండి? మా వినిపిస్తుందండి. వినపడుతుందండి. జై శ్రీమాతాజీ. జై శ్రీమాతాజీ. అమ్మకి నమస్కరించి కళ్ళు తెరిచి శ్రీమాతాజీకి నమస్కరించి బంధం తీసుకుందామండి. జై శ్రీమాతాజీ అండి. మనం ఈ రోజు విన్నటువంటి అమ్మ అమృతవాణి 1984 జూలై 14వ తారీఖున జరిగినటువంటి గురు పూజ సందర్భంలో ఇచ్చినటువంటి ప్రవచనంలో ఉందండి. ఇది పూర్తిగా వేయడం అవ్వలేదు. అందరూ దయ ఉంచి మళ్ళీ విందాం. ఎవరికి వాళ్ళు ఇది యూట్యూబ్ లోను amrita.org కూడా మనకి అవైలబుల్ గా దొరుకుతుందండి. అందరం దీన్ని విందాం మళ్ళీను. ఈ అమృతవాణి సారాంశాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందామండి. ఇది చాలా మహత్తరమైనటువంటి ప్రవచనం. అమ్మ యొక్క ప్రవచనాలు అన్ని అలాంటివే. ఏంటంటే అసలు మనం ధ్యానం చేసుకోవడానికి ముందు మనం గురువు కావడం ఇవన్నీ కావాలని కోరుకుంటూ ఉంటాము. దానికి తాలూకు సంబంధించిన విషయాలన్నీ శ్రీమాతాజీ ఇందులో చెప్పారండి. దీనిలో శ్రీమాతాజీ మనం గురువుగా ఎలా అవ్వాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా వివరంగా తెలియచేశారండి. గురువుగా కావడానికి అంటే గురుపదం చేరుకోవడానికి మనలో ముందుగా 3 స్థాయిలు 3 స్టేజెస్ ఉంటాయని చెప్పారు. మొదటిది ప్రయత్న శైథిల్య అంటే వితౌట్ ఎఫర్ట్. రెండోది విచార శైథిల్య అంటే వితౌట్ థాట్. మూడవది అభావ అంటే ఇది కంప్లీట్ గురు స్టేట్ మాట. ఈ స్టేట్ కి రీచ్ అవడం కోసం మనం చేస్తాం ప్రయత్నం అంతాను. ఇది పూర్తి నిర్విచార స్థితిలో ఉండిపోతామండి. బ్లిస్ పీస్ స్టేట్ మాట అది. తర్వాత ఈ 3 దశలు కూడా మనం ఏ విధంగా చేరుకోవాలి అనేటువంటి విషయాలు అన్ని కూడా ఇందులో శ్రీమాతాజీ చాలా చెప్పారండి. మనం సహజయోగం జనరల్ గా మనం అందరం కూడా ఈ సహజయోగంలోకి చేరినప్పుడు ఇది చాలా ఎఫర్ట్లెస్ మెడిటేషన్ అని అంటే నిష్క్రియ ధ్యానము అని చెప్తూ ఉంటామండి. అది మరి ఏమిటి దీనికి ఇంత చాలా ఎఫర్ట్ చేయవలసిన ఇది ఉంది, ఏమిటి ఎఫర్ట్, ఎందుకు చేయాలి ఎఫర్ట్ చేయడానికి ఇది ఎఫర్ట్లెస్ అనడానికి సంబంధం అనేది మనకి అర్థం అవ్వదు. ఇది నిజంగా ఎఫర్ట్లెస్ మెడిటేషన్ అండి. కానీ ఆ ఎఫర్ట్లెస్ స్టేట్ చేరుకోవడానికి మనం కొంత ఎఫర్ట్ చేయవలసిన అవసరం ఉంటుందండి. అది మొదటి దశ చేరుకోవడానికి ముందు మన చక్రాలు పరిశుద్ధంగా ఉండాలండి. సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి మన సూక్ష్మ వ్యవస్థ అంతా కూడాను. అలా లేకపోతే మనం ఈ నిష్క్రియ ధ్యాన స్థితిని అంటే ఈ ఎఫర్ట్లెస్ మెడిటేషన్ స్థాయిని చేరుకోలేమండి. చక్రాలు శుద్ధంగా లేకపోతే అవి మనకి ఎన్నో అవరోధాలు కలిగిస్తూ ఉంటాయి. అందువల్ల మనం చేరుకోలేకపోతూ ఉంటాం. కానీ శుద్ధంగా చేసుకోవడం కోసం మనము ఎఫర్ట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఈ స్టేజ్ పొందడానికి మన శ్రీమాతాజీ గణేష్ లాగా తయారవ్వాలని చెప్పారండి. శ్రీ గణేశుడే ఆది గురువు, ఆయనే ఆది గురు తత్వము అనేది మనందరికీ శ్రీమాతాజీ చెప్పడం మనం విన్నాము. ఆయన మనకి ఎగ్జాంపుల్, రోల్ మోడల్ అండి. ఆయన శ్రీ గణేష్ లాగా మా శ్రీమాతాజీ తయారు చేశానని కూడా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. మనం శ్రీ గణేశునికి అమ్మ శ్రీచరణాల పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధలు, అచంచలమైన విశ్వాసం, సంపూర్ణమైనటువంటి సమర్పణ ఇవన్నీ కూడా
మనలో మనము అలవర్చుకోవడం, అభివృద్ధి పరచుకోవడం ఇవన్నీ చెయ్యాలండి. తర్వాత ఈ మనము గణేషుల్లా తయారవ్వాలి, చిన్న పిల్లల్లాగా తయారవ్వాలి ఇవేం అని చెప్పడంలో శ్రీమాతాజీ మనని చిన్న పిల్లవాడు అంటే మనం ఏది తల్లి ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేసేటువంటి స్థితిలో ఉండాలండి. అలా ఉండడానికి ఎగ్జాంపుల్ గా చెప్తూ, పసిపిల్లవాడు ఏ విధంగా అయితే తల్లి నుంచి పాలు తాగేటప్పుడు ఏ విధమైన ఆలోచన గాని, ప్రశ్న గాని ఏమీ లేకుండా తాగుతాడండి. ఆ విధంగా మనని తయారవ్వాలని చెప్పారు. ఈ స్టేజ్ చేరుకోవడానికి మనని క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని, మనలో ఉన్నటువంటి మైనస్ ఎన్నో ఉంటాయండి, మైనస్లు ప్రతి ఒక్కళ్ళలో కూడాను. ఎవరికి వాళ్ళకి అవి అవగతం అవుతాయి, అర్థమవుతాయి. వాటిని మనం ఎవరికి వాళ్ళం వదిలించుకుంటూ వాటి నుంచి మనం దూరం మార్పు చెందడానికి చూసుకోవాలండి. తర్వాత మన దృష్టి ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉండాలని, తర్వాత మనకి సాధారణంగా మనలో ఉండేటువంటి అహంకార ప్రత్యహంకారాలు ఏం చేస్తాయంటే మన మైండ్ ని రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్ళిపోతూ ఉంటాయండి. అలా వెళ్ళనీయకుండా మనం గమనించుకుంటూ ఉండాలి. తర్వాత మన అటెన్షన్ ఎప్పుడు కూడా మన గోల్ అంటే మనం గురువుగా అవ్వాలి, తర్వాత మన గురుపద చేరుకోవాలి అనేటువంటి గోల్ మీదే మన దృష్టి ఉంచుతూ, ఇతరుల లోపాలని ఎంచడం, వాళ్ళని సరిదిద్దడం, వాళ్ళ లోపాలు సరిదిద్దడం మీద కాకుండా మన లోపాలు సరిదిద్దుకోవడం మీద మన దృష్టిని పెట్టుకోవడం ద్వారా మనం ఈ స్థితిని చేరుకోగలుగుతాము. ఫస్ట్ స్టేజ్ ని చేరుకుంటామని చెప్పారండి. రెండవ స్టేజి విచార శైథిల్య అంటే ఆలోచనలు లేని స్థితి. ఆలోచనలు లేని స్థితికి కూడా మనము కొంత ప్రయత్నం చేయాలండి. మనలో ఈ ఆలోచన అనేది మనకి వాస్తవానికి అవరోధంగా ఉంటుందండి. అది తొలగితేనే గాని మనము కంప్లీట్ గా నిర్విచార స్థితికి చేరుకోలేకపోతాము. తర్వాత ఈ ఆలోచన రహిత స్థితిని పొందడానికి మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మనలో ఈ స్థితి ఏర్పడడానికి శ్రీ గణేశుని యొక్క విచక్షణకి ఉన్నటువంటి విచక్షణని మనము అభివృద్ధి పరచుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల శ్రీ గణేశుని కృపతో మనకి వివేకాన్ని ప్రసాదిస్తాడండి ఆయన. దాంతో మనకి అమాయకత్వానికి మనలో వ్యతిరేకంగా ఉన్న వాటన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని వదులుచుకోగలుగుతాం. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నేతి ఇలాంటివన్నీ మనలో మనం గమనించుకుంటూ మనం సరిదిద్దుకుంటూ చేసుకోవడానికి ఇది ఒక మార్గం అవుతుంది. ఈ రకంగా మనము రెండో స్టేజ్ చేరుకోగలుగుతామని చెప్పారండి. మూడో స్టేజ్ గురించి, ఈ స్థితి ఏమి చేయనవసరం లేని స్థితి అండి. ఈ రెండు స్థితుల్లోనూ మనము ఎఫర్ట్ చెయ్యాలి. చేశాకే ఎఫర్ట్స్ అన్ని మనం చేశాకే మూడో స్థాయికి అందరం చేరతామండి. ఇది మనం ఈ స్థితి చేరుకున్నప్పుడు మనం చేయవలసింది ఏమి ఉండదు. మన ప్రెజెన్స్ లో ప్రతిదీ ఆటోమేటిక్ గా జరిగిపోవడం అనేది జరుగుతుంది. దీనికి ఇదేంటంటే ఎలా అంటే శ్రీమాతాజీ సమక్షంలో అమ్మ దృష్టి పడితే ఎవరి మీద పడితే వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం ఆటోమేటిక్ గా దొరుకుతుందండి. ఇది సద్గురు స్థితి అని కూడా అమ్మ చెప్పారు మనకి. అమ్మ మనని సద్గురువులుగా తయారవమని చెప్తూ ఉంటారు. ఆ స్థితి ఇదండి, మూడో స్థితి సద్గురు స్థితి. ఇందులో మనలో శివతత్వం బాగా డెవలప్ చేసుకోవాలని చెప్పారు. శివతత్వం అంటే మన అందరికీ తెలుసు, మనలో శివుడి యొక్క క్వాలిటీస్ అనేటువంటి ప్రేమ, జాలి, దయ, కరుణ, క్షమ, డిటాచ్మెంట్ ఇవన్నీ మనలో బాగా అభివృద్ధి చెందాలండి. చెందినప్పుడు మనము శివుళ్లాగా తయారవుతాం అన్నమాట. ఇదే మూడో స్థితిగా చెప్పారండి. ఇవి చెప్పడానికి శ్రీమాతాజీ అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పారు, చాలా వివరంగా చెప్పారండి. అయితే ఈ గురువుగా కావాలనుకునేటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఆత్మ సాక్షాత్కారం తీసుకున్నాక వాళ్ళల్లో పరిపూర్ణమైనటువంటి మాతృత్వపు ప్రేమ ఉండాలండి. ఆడ మగ అనేది కాదు, ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ మాతృత్వ ప్రేమని మనము అభివృద్ధి పరచుకోవాలండి. తర్వాత మనలో అంతర్గత మార్పు అంతా కూడా అంతర్గతంగా రావాలి, బాహ్యంగా కాదు. అంతరంగంలో ఏముందో బాహ్యము రెండు ఒకటైపోతాయండి. అప్పుడు ఇంకా మనకి ఎఫర్ట్లెస్ స్టేట్ ఈజీగా మనము చేరుకోగలుగుతాం. తర్వాత మనని మంచి ఎగ్జాంపుల్ గా మారమని చెప్తున్నారండి. అంటే ఉన్నతమైనటువంటి గుణాలు గలవాళ్ళగా మారినప్పుడు మనము అందరికీ ఎగ్జాంపుల్ గా తయారవుతామండి. మనం బాగా అర్థం చేసుకోగలిగేటువంటి స్థితి మనలో కలిగినప్పుడు మనం ఇతరులను కూడా బాగా అర్థం చేసుకోగలుగుతాం. గురువు అనే పదానికి మాతాజీ గ్రావిటీ అని చెప్పారండి. ఈ గురుతత్వం మనలో బాగా ఏర్పడినప్పుడు ఈ గ్రావిటీ మనం అంటే అయస్కాంతం లాగా
అయస్కాంతపు శక్తి లాంటి శక్తి కూడా మనలో వస్తుందండి. తర్వాత గురువు యొక్క క్వాలిటీస్ మనందరికీ తెలుసు. అవన్నీ కూడా మనలో ఒక్కొక్కటి మనం డెవలప్ చేసుకోవాలండి. ఈ విషయాలని అనేకమైనటువంటి ఉదాహరణలతో శ్రీమాతాజీ మనకి తెలియజేశారు. శ్రీమాతాజీకి మనము కృతజ్ఞతలు చెబుదామండి. ఈ మెడిటేషన్ మనకి ఇంత అవకాశాన్ని ప్రసాదించినందులకు. శ్రీమాతాజీ ఈ సామూహిక ధ్యానం చేసుకోవడానికి అవకాశాన్ని ప్రసాదించినందులకు, మంచి ధ్యాన స్థితిని ప్రసాదించినందులకు అనేక వేల కృతజ్ఞతలు తల్లి. అమ్మ మీకు మా యొక్క హృదయపూర్వకమైన సహస్ర కోటి ప్రణామములు తల్లి. అమ్మ శ్రీమాతాజీ ఈ ధ్యానంలో తెలిసి తెలియక మా వల్ల ఏవైనా తప్పులు జరిగి ఉంటే మన్నించండి అమ్మా. అమ్మ శ్రీమాతాజీ దయ ఉంచి మీ బిడ్డలమైన మా అందరినీ గురువులుగా తయారయ్యేటట్టు ఆశీర్వదించండి తల్లి. జై శ్రీమాతాజీ అండి. ఇంతటితో ఈరోజు ధ్యాన కార్యక్రమం పూర్తయిందండి. రేపటి ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాము. ఇంకా కూర్చోవాలనుకున్న వాళ్ళు మ్యూజిక్ వింటూ కొద్దిసేపు ఎంజాయ్ చేస్తూ కూర్చుందామండి.